Hi students, 10th class పబ్లిక్ పర్పస్ కి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ టెస్ట్ 2 అని చెప్పేసి మ్యాథ్స్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ద రీజన్ 2 పేపర్ ఇది క్లియర్ చెక్ చేసుకోండి. యాజ్ ద పాలినామియల్స్ కోఆర్డినేట్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. 20 మార్క్స్ పేపర్ ఇది క్లియర్ చెక్ చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి పేపర్ కూడా చెక్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి బిట్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ 4x1 4 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ నుంచి బిట్స్ అని ఫాలో అప్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. 1 మార్క్ నుంచి ఆఫ్ వ్యూ క్లియర్ గా చెక్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ కి. నెక్స్ట్ అదర్వైజ్ సెక్షన్ 2 లో వచ్చేసరికి మన 4 to 8 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా యాజ్ క్వశ్చన్స్ అని కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ వరకు ఉపయోగపడుతుంది క్లియర్ చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ అదర్వైజ్ సెక్షన్ 2 లో వచ్చరికి 2 4 8 మార్క్స్ అని చెప్పేసి యాజ్ 4 మార్క్ క్వశ్చన్ జరుగుతుంది. మన 4 మార్క్ క్వశ్చన్ లో మెయిన్ థింగ్ ఆఫ్ కవర్ చేసే విధంగా ఎస్ఐ క్వశ్చన్స్ కవర్ చేయడానికి యాజ్ పబ్లిక్ వైజ్ లో ఇంపార్టెంట్ కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది. పేపర్ వచ్చరికి 2 చెక్ చేసుకోండి క్లియర్ గా అబ్జర్వేషన్ పర్పస్ ఉపయోగపడుతుంది. మనం యూజ్ చేసే పర్పస్ లో క్వశ్చన్స్ అని కవర్ చేసుకోండి. యాజ్ గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాఫ్ పర్పస్ కి ఉపయోగపడే విధంగా మనకి గ్రాఫ్ లో క్వశ్చన్స్ అడుగుతున్న పాయింట్ ఆఫ్ వ్యూ కింద క్లియర్ గా చెక్ చేసుకోండి. గ్రాఫ్ లో పర్పస్ క్వశ్చన్స్ అనేది కవర్ చేసే విధంగా మెయిన్ ఇంపార్టెంట్ 20 మార్క్స్ పేపర్ ఇది ఫాలో అప్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. ఇది డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ అప్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.